వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వైఎస్ జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అప్పుడున్న వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి. అసలు ఆయన గుండెపోటుతో చనిపోయాడా లేకపోతే హత్యకు గురయ్యాడా అన్న విషయాన్ని సకాలంలో చెప్పలేకపోయినా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని చెప్పారు. గతంలో ఒకసారి చెప్పారు, మళ్ళీ ఇవాళ కూడా అసెంబ్లీలో అది చెప్పారు. ఆయన డీజీపీ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు, అందరూ ఎవరు పసికట్టలేకపోయారని చెప్పారు. అంటే దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆయన బయటపడి తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తన దగ్గర ఉన్న వ్యవస్థలు ఫెయిల్ అయినాయి అని చెప్పారు. అంటే అది ఒక రకంగా ఏంటంటే ఆయన కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. మన కింద పనిచేసేవాడు ఫెయిల్ అయితే లీడర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో మొత్తానికి అదొక కన్ఫెషన్ లాగా అనిపించింది. నేను ముఖ్యమంత్రిగా ఉండి 2019లో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ ఏమని, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎలక్షన్ సీజన్, నేను కూడా గుండెపోటు అనుకున్నాను. జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తూ ఉంటాను. అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను. నాకు ఒక సీఎంఓ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక డీజీపీ ఉన్నాడు, మా చంద్రరాజు మంత్రి, అప్పుడు అందరం ఉన్నాం. అర్థం కాలేదు, నిజం అనుకున్నాం, నమ్మాం. తర్వాత జరిగిపోయిన కాలం కంటే వర్తమానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ రోజు అయిపోయింది, దానివల్ల జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీకి జరిగింది, రాష్ట్రానికి జరిగింది, తెలుగుదేశం క్యాడర్కి జరిగింది, అందరికీ జరిగింది. అంటే అబద్ధ ప్రచారాలని, అరాచకాలని అరికట్టలేకపోతే ప్రజలు అవే నిజమని నమ్మి ఓడిస్తారు. అదే జరిగింది. వర్తమానంలో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనపట్ల. ప్రస్తుతం మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనే విషయం మీద మనం ఒకసారి దృష్టి పెడితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజల అభిప్రాయాలు, ఈ 9 నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజల అభిప్రాయాలను ఇంటెలిజెన్స్ నివేదిస్తుందా లేదా ఈ ప్రభుత్వానికి, నివేదిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేవి కొన్ని ప్రశ్నలు, సగటు పౌరుడికి వస్తున్న ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలను, తెలుగుదేశం పార్టీ క్యాడర్ను, నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన క్రూరులైన అధికారులు ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. కొంతమంది అయితే మంచి పోస్టుల్లో కూడా ఉన్నారు. దీని మీద జనం మండిపడుతున్నారు. జత్వాని అనే అమ్మాయిని హడావిడిగా బొంబాయి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేసులు పెట్టించారు. ఆ కేసులో ఇరుక్కున్న అధికారులను అరెస్ట్ చేయలేదు. పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే బెయిల్ కూడా తెచ్చుకోలేదు. రఘురామకృష్ణరాజు కేసులో సునీల్ కుమార్ కూడా బెయిల్ తెచ్చుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఏం జరుగుతుంది, అసలు ఎవరితో కుమ్మక్కయ్యారని జనానికి వస్తున్న అనుమానాలు. జనం బహిరంగంగా అడుగుతున్నారు, ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదని. ఎవరైనా కాస్త ఒక మోస్తరు రాజకీయ నాయకుడు, ఒక మోస్తరు జర్నలిస్టు జనంలోకి వెళ్ళినప్పుడు అడుగుతారు, ఏమైందండి, ఎందుకు తీసుకోవట్లేదని. మరి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియట్లేదా, తెలిసి నివేదించట్లేదా, లేదా నివేదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనదొక ట్రేడ్ మార్క్ డైలాగ్ ఉంటుంది, వీళ్ళు నివేదికలు అందజేస్తే మీ మైండ్ సెట్ మార్చుకోండి అని కోప్పడుతున్నారా అనే ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వాస్తవాలు చెప్తే మైండ్ సెట్ మార్చుకోమని క్లాసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందుకే నాయకులు, అధికారులు కూడా ఏంటంటే వాస్తవాలు చెప్పకుండా భలే భలే అని భజన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాస్తవాలు చెప్పి చివాట్లు తినాలని ఎవరికి ఉండదు కదా. ఘోరాతి ఘోరమైన ఓటమి తర్వాత బిక్కుమంటూ ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి నెల తిరగకుండానే రోడ్ల మీదకి వచ్చి సవాళ్ళు చేస్తున్నాడు. గుడ్డలు ఓడదీసి కొడతానంటున్నాడు, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తానంటున్నాడు. అంటే ఆ ధీమాకు కారణం ఏంటో ఈ ఇంటెలిజెన్స్ పసికట్టలేదా? జగన్ హయాంలో నగ్న ప్రదర్శనలతో పేటరేగిపోయిన గాలి ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మూతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని కొత్త సామెత ఒకటి మన మీడియా ముందు చెప్తా ఉన్నాడు. మరి అదేంటో, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంటారు, అతనేమో మూతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్తున్నాడు. అలాంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఫైళ్ల దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పోలీసులను బెదిరిస్తున్నాడు. రేషన్ బియ్యం కేసులో కుటుంబంతో సహా బుక్ అయిన పేరుని నాని నా రోమం కూడా పీకలేరు అంటున్నాడు. అంటే చూడండి ఎంత ధీమా వచ్చిందో. ఇదే రేషన్ బియ్యం కుంభకోణంలో బుక్ అయిన ద్వారంపూడి 100 కోట్లు కట్టా, నన్ను ఎవడో పీకలేడని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎవరితో కుమ్మక్కయ్యారు, ఈ కూటమిలో వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కయ్యారా? నానీలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు. ఈ నివేదికలన్నీ ఇంటెలిజెన్స్ దగ్గర లేవా? ఈ నివేదికలన్నీ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేదా? దీని మీద ప్రజల్లో తీవ్రమైన అసహనం, చర్చ జరుగుతుంది కదా, దాని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదా?
షిరిడి సాయి, మేఘా లాంటి సంస్థలతో అంటగాగుతున్న వైఖరి మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందో నివేదించలేదా ఇంటెలిజెన్స్? సెకీ ఒప్పందాన్ని కొనసాగిస్తూ సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకొని ఈ ఒప్పందంలో దొంగగా మారిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ దూరం చేసి ప్రజల మీద 1,00,000 కోట్లు భారం పడేట్ చేయటం మీద ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని ఇంటెలిజెన్స్ గమనించలేదా? సోము వీర్రాజుని ఎమ్మెల్సీ చేసిన విషయం మీద ప్రజలు మండిపడుతున్న విషయం ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి చెప్పలేదా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నిర్వాకాల మీద రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో తాటికాయ అంత అక్షరాలతో బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి. మరి వాళ్ళు రాసేంతవరకు ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళు ముఖ్యమంత్రి గారికి నివేదిస్తే ఆయన చర్యలు తీసుకోవట్లేదా? కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువగా, సీనియర్ ఎమ్మెల్యేల కంటే కొత్త ఎమ్మెల్యేలు ఎక్కువగా వసూళ్లకు పాల్పడుతున్నారు, అరాచకాలు చేస్తున్నారన్న సమాచారం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కందుకూరులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే పోర్టు పనులు చేస్తున్న నవయుగ లాంటి ఒక పెద్ద కంపెనీని బెదిరిస్తున్నాడంటే, నవయుగ లాంటి ఒక పెద్ద కంపెనీ పనులు చేయకుండా ఆపగలుగుతున్నాడంటే ఏంటి అతని ధైర్యం? పైగా నవయుగ విశ్వేశ్వరరావు గారు రామోజీరావు గారికి బంధువు, రాధాకృష్ణ గారికి మిత్రుడు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ కంపెనీ మీదకే వెళ్ళాయంటే ధైర్యం ఏమనుకోవాలి? ఐఏఎస్ అధికారులు భార్యలు సెటిల్మెంట్లు చేస్తున్నారని బ్యానర్ ఐటమ్స్ వస్తున్నాయి. అందులో సీఎం పేషీలో పనిచేసే అధికారులు భార్యలు కూడా ఉన్నారని ఇండైరెక్ట్గా రాశారు. మరి వీటన్నిటి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వలేదా? లేకపోతే ఇస్తే చర్యలు తీసుకోలేదా? లేదంటే మీ మైండ్ సెట్ మార్చుకోండి వాళ్ళ క్లాసులు బీకారా? అంతో ఎంతో ఇంటెలిజెన్స్ ఉన్న ప్రతి పౌరుడికి వస్తున్న సందేహం ఇది. ఎందుకంటే వీటన్నిటి మీద గతంలో చర్యలు తీసుకోకనే చూసి చూడనట్టు వదిలేయటం మూలంగానే, కళ్ళకు గంతలు కట్టుకోవటం మూలంగానే 2019లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈసారి ఆ కన్ఫెషన్లు వినడానికి జనం సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈసారి ఫెయిల్ అయితే ఎంత ఉత్పాతం జరుగుతుందో అందరికీ తెలుసు. ఒక 5 ఏళ్ళు చూశారు, ఇంకో 5 ఏళ్ళు చూడటానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డిని ఇంకో 5 ఏళ్ళు భరించడానికి చూడటానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ప్రైవేట్ సంస్థల రిపోర్ట్లు అన్నీ తెప్పించుకొని తక్షణ చర్యలు తీసుకుంటే జనం సంతోషిస్తారు, మరొకసారి అవకాశం ఇస్తారు. Like, share and subscribe to Rajaniti channel.